ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అంటే ఉత్తర తెలంగాణలో అతిపెద్ద సర్కారీ దవాఖానా. ఇక్కడ పేషెంట్లు ఎక్కువ, వైద్యం తక్కువ అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 60 మంది వైద్యుల కొరత ఆసుపత్రిని వేధిస్తోంది. ఇవాళ ఉదయం 10:30కు ఎంజీఎంలో పరిస్థితి ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చాం. ఎంజీఎం ఆసుపత్రిలో చూసినట్లయితే ఉదయం నుండి ఓపీ సేవల కోసం వచ్చే రోగులతో ఈ విధంగా ఎంజీఎం ఆసుపత్రి కిటకిటలాడుతుంది. సో మనం 4 రోజుల నుంచి ఈరోజు 4వ రోజు కూడా డ్రైవ్ కొనసాగుతుంది. సో ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది వచ్చారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు కూడా ఓపీలో ఉన్నారు. సో ఎంజీఎంకు రెగ్యులర్గా డాక్టర్లు రావడం లేదని ఒక అపోహలు ప్రచారం ఉంది, ఏం చెప్తారు మీరు? రాకపోవడం అనేది ఉండదండి. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లకు ఏంటనంటే మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు 9కి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఒక ప్రొఫెసరు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 డాక్టర్లు. కాకపోతే మాకు పీజీలు 2 హౌస్ సర్జన్స్ చూస్తూ ఉంటారు. అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారనే నేను భావిస్తూ ఉంటాను. సో అయినప్పటికీ కూడా వాళ్ళ బాధలను కూడా నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 146 పోస్టులలో 80 పోస్టులు మాత్రమే నిండున్నాయి, 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒక్క ఓపీ ఇప్పుడు ఈ గత సంవత్సరం ఇప్పటికీ 1000 పెరిగింది. సో దీన్ని ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా చూస్తున్నారు, టీచింగ్ హాస్పిటల్ లాగా చూస్తలేరు. వైద్యులు కూడా కొంతమంది సమయపాలన పాటించడం లేదనేది ఒక విమర్శన. ఎందుకు అట్లా డ్యూటీకి సక్రమంగా రాకపోవడం? అయితే సమయపాలన పాలించకపోవడానికి వాళ్ళకు కూడా తెలుసు. లేటుగా వస్తే వాళ్ళ మీద మెమోలు ఇచ్చినాము, 400 వరకు మెమోలు ఇచ్చిన ఈ 3 ఏళ్ల కాలంలో. కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు రావాలి అనేది. అట్లా తెలియకుండా ఉపేక్షించిన వాళ్ళని నేనెప్పుడు ఉపేక్షించలేదు. వాళ్ళందరికీ మెమోలు సర్వ్ చేయడం జరిగింది. కొందరిని క్యాజువాలిటీలో ఒక ఇబ్బంది అయినప్పుడు 2 డాక్టర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు డాక్టర్లు యూనియన్లు వచ్చి అడుగుతూ ఉంటారు. తర్వాత కొన్ని పొలిటికల్ వాళ్ళు వచ్చే మా వాళ్ళు అని చెప్తూ ఉంటారు. సో ఇంట్లో రకరకాలుగా ఉన్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పలుమార్లు సందర్శించి వారికి పలు సూచనలు చేయడం జరిగింది. టీవీ9 కూడా అదే చెప్తుంది, సమయపాలన పాటించాలి, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కూడా టీవీ9 విజ్ఞప్తి చేస్తుంది.